హాయ్. ఎవరైతే నన్ను లాస్ట్ 1 year నుంచి ఫార్మసీ చదవడానికి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో, నన్ను ఎంక్వైరీ చేశారో, ఇన్ఫర్మేషన్ అడిగారో, వాళ్ళందరి గురించి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. డిప్లొమా ఇన్ ఫార్మసీ గురించి మన ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకుందాం. సో డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సు గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటే, ఇది ఒక 2 years కోర్స్. ఈ కోర్సులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, ఈ కోర్సులో ఉండే ఆ సబ్జెక్ట్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి, కంటెంట్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డిప్లొమా ఇన్ ఫార్మసీకి తెలుసుకునే ముందు మనం ఫార్మసీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫార్మసీ అనే ఒక సైన్స్, మీకు ఒక మెడిసిన్స్ని డిస్పెన్స్ చేసే ఫార్మసిస్ట్ ఎవరైతే మనం రోజువారీ మన డైలీ లైఫ్లో చూస్తున్నామో ఫార్మసిస్ట్ గానే మీరు ఫార్మసీని గుర్తించడం జరుగుతుంది. అయితే ఫార్మసీ ఇక్కడితో ఆగిపోవట్లేదు. ఫార్మసీకి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యొక్క కాంప్లెక్స్, ఒక సముదాయమే ఫార్మసీ అనే సైన్స్. దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మసీ అనే సైన్స్లో మీకు ఏమేమి సబ్జెక్ట్స్ మిక్స్ అయి ఉంటాయంటే, ఒక ఫార్మసీ చేసిన వ్యక్తి మెడిసిన్ గురించి నాలెడ్జ్ని సంపాదించగలుగుతాడు. ఎలా సంపాదించగలుగుతాడు? ఫార్మసీలో మనకి ఫార్మాకాలజీ అండ్ టాక్సికాలజీ అనే సబ్జెక్టు సెకండ్ ఇయర్లో వస్తుంది. దీంట్లో మనం డ్రగ్స్ గురించి కానీ, డ్రగ్స్ తాలూకా యాక్షన్స్ గురించి కానీ, దాని అడ్వర్స్ రియాక్షన్స్ గురించి కానీ మనం దీంట్లో చూడొచ్చు. అలాగే ఒక ఫార్మసీ చేసిన వ్యక్తి అకౌంటెన్సీలో నాలెడ్జ్ సంపాదించగలుగుతాడు. అకౌంటెన్సీలో నాలెడ్జ్ ఎలా సంపాదించగలుగుతాడంటే, సెకండ్ ఇయర్లో మీకు డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంది. దీంట్లో మనకి అకౌంటెన్సీ గురించి తెలుస్తుంది, మార్కెట్ స్ట్రాటజీస్ తెలుస్తాయి, ఫైనాన్స్ మ్యాటర్స్ తెలుస్తాయి, బ్యాంకింగ్ స్ట్రక్చర్ గురించి కానీ, బ్యాంకింగ్ ఫంక్షన్స్ గురించి కానీ, అలాగే ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ గురించి కానీ, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలనే విషయాల్లో కానీ, ఒక కంప్లీట్ బిజినెస్ ఓరియంటేషన్ ఉన్న ఒక సబ్జెక్ట్ మనది. అలాగే లా, యాక్ట్స్ కానీ, అలాగే రూల్స్ కానీ, ఇవి జనరల్గా లా అనే సబ్జెక్ట్లో చదువుకుంటారు. మనం దీంట్లో కూడా నాలెడ్జ్ని సంపాదిస్తాం. దీంట్లో ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అనే ఒక సబ్జెక్ట్లో ఈ నాలెడ్జ్ని కూడా మనం గెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, కెమిస్ట్రీస్లో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయి. ఈ కెమిస్ట్రీస్ కూడా మనం ఫార్మసీలో టచ్ చేస్తాం. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1లో ఫస్ట్ ఇయర్లో వస్తుంది, అది మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ. అలాగే ఫార్మా కెమిస్ట్రీ 2లో సెకండ్ ఇయర్లో వస్తుంది మనకి, అది ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఈ కెమిస్ట్రీస్ కూడా మనం టచ్ చేయడం జరుగుతుంది. వేరేజ్ మైక్రోబయాలజీ గురించి, బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ గురించి కూడా మన ఫార్మసీలో నేర్చుకుంటాం. మనకి ఫార్మసీలో బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్లో ఉంది. దాంట్లో మనకి బయోకెమిస్ట్రీ గురించి, బయోమాలిక్యూల్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, వీటి తాలూకా కెమిస్ట్రీస్ గురించి మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. వేరేజ్ ఇంజనీరింగ్ అంత సబ్జెక్ట్ మనం దీంట్లో నేర్చుకోలేకపోయినా, ఫార్మాసిటిక్స్ అనే సబ్జెక్ట్లో డిఫరెంట్ మెకానిజమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే మెకానిజమ్స్ గురించి మనం ఈ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో ఫార్మాసిటిక్స్ అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. అంటే మనం వదిలేసిన బ్రాంచే లేదు ఫార్మసీలో. యూ కెన్ గెట్ ఒక మినిమం నాలెడ్జ్ ఆఫ్ ఎంటైర్ మెడిసిన్కి సంబంధించి అకౌంటెన్సీ, లా, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంజనీరింగ్. ఇది కాక మనకి హ్యూమన్ అనాటమీ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్లో వస్తుంది
కంప్లీట్గా బాడీ స్ట్రక్చర్ గురించి కానీ బాడీ ఫంక్షన్స్ గురించి కానీ ఈ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. అలాగే డిసీజెస్ యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుంది, డిసీజెస్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఇవన్నీ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. ఇది కూడా ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఓకే, అలాగా మనం ఈ ఫార్మసీలో 2 years కోర్సులో మనం బోలెడంత నాలెడ్జ్ నేర్చుకుంటాం. అయితే ఈ 2 yearsే కాదు, ఫార్మసీకి వచ్చేసరికి మనకి ఒకసారి చూడండి, డిప్లొమా అనే కోర్స్కి 2 years కోర్స్ ఇది బేసిక్ కోర్సుగా ఫార్మసీలో చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చి బ్యాచులర్ డిగ్రీ 4 years కోర్స్ దీన్ని బీఫామ్ అంటాం, దీన్ని డీఫామ్ అంటారు. బ్యాచులర్ తర్వాత మాస్టర్స్ కూడా చేయొచ్చు, ఇది మళ్ళీ 2 years కోర్సు, దీన్ని ఎంఫామ్ అంటాం. సో రీసెంట్గా డిప్లొమా, బ్యాచులర్, మాస్టర్స్ ఈ 3 కాకుండా రీసెంట్గా ఫార్మ్ డి అనే కోర్సును కూడా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇది 6 years కోర్స్, అంటే ఇది డాక్టరేట్ ఇన్ ఫార్మసీ. డాక్టరేట్ ఇన్ ఫార్మసీ ఫార్మ్ డి అనే కోర్సులో మనం కంప్లీట్గా ఒక క్లినికల్ ఫార్మసీ గురించి నేర్చుకుంటాం. క్లినికల్ ఫార్మసిస్ట్ అంటే మనకి ఇండియాలో క్లినికల్ ఫార్మసిస్ట్ అనే ఒక ప్రొఫెషన్ని ఇంకా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ హాస్పిటల్స్లో దాన్ని 100% ఇంప్లిమెంటేషన్ అయితే చేయించలేకపోతున్నారు. సో మీకు వెస్ట్రన్ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటిలోనూ కూడా క్లినికల్ ఫార్మసిస్టులు ఈక్వల్ రైట్స్ ఉంటాయి విత్ ఎలా డాక్టర్తో సమానంగా. అంటే దే కెన్ చేంజ్ ద డోసేజ్ ఫార్మ్స్ మార్చచ్చు, డ్రగ్స్ మార్చచ్చు, అలాగే టైమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మార్చచ్చు, డిస్కంటిన్యూ ద ట్రీట్మెంట్ ఆపేయమని చెప్పచ్చు. ఇలాగ డాక్టర్తో సమానమైన అధికారాలు కానీ హక్కులు కానీ ఉన్న కోర్సుగా క్లినికల్ ఫార్మసిస్ట్ని చూస్తారు. అక్కడ క్లినికల్ ఫార్మసిస్ట్ అవ్వాలంటే మినిమం ఫార్మ్ డి కోర్స్ నేర్చుకోవాలి. సో ఫార్మసీలో వచ్చేటప్పటికి 4 courses ఉంటాయి. అలాగే ఫార్మసీలో వచ్చేటప్పటికి ఇంత సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఇయర్లో ఒక 6 subjects, డిప్లొమాకి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో 6 subjects, ఇలాగ ఇంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం. ఇంత కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీకు ఫార్మసీ అనే సబ్జెక్ట్ని, ఫార్మసిస్ట్ అనే ఒక విషయాన్ని, ఫార్మసిస్ట్ అనే ప్రొఫెషన్ని మీరు గోడకు తగిలించి ఒక సర్టిఫికెట్గా మాత్రమే చూస్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం మంది ఫార్మసీ యొక్క కోర్సు యొక్క గొప్పతనం గురించి మీకు ఫస్ట్ చెప్పడానికి దీని యొక్క బ్యూటీనెస్ నేను చెప్తున్నాను ఫార్మసీ గురించి. సో దీని తర్వాత మనం డిప్లొమా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది డిప్లొమా గురించి. మీరందరూ డిప్లొమా చదవడానికి నన్ను జరగడం వల్ల ఈ వీడియో తయారు చేస్తాను. ఫస్టే చెప్పాను మీకు నేను, ఇది ఒక 2 years కోర్స్. ఈ 2 years కోర్స్ అయితే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ అ రెగ్యులర్ కోర్స్. అంటే రెగ్యులర్ కోర్స్కి కరస్పాండెన్స్ కోర్స్కి మీకు తేడా తెలిసి ఉండొచ్చు. సో రెగ్యులర్ కోర్స్ అనేటప్పటికీ మీరు రెగ్యులర్గా కాలేజీలో వెళ్ళి చదవాల్సిన కోర్స్. కరస్పాండెన్స్ కోర్స్ అంటే ఇంటి దగ్గర ఉండి ఎగ్జామ్స్ రాసుకునే కోర్స్. అయితే ఇది రెగ్యులర్ కోర్సే. మీకు 2 years మేము కాలేజ్తో టైఅప్ అవుతాం. నెల్లూరులో శశికాంత్ రెడ్డి కాలేజ్ తోటి మనం ఇది టైఅప్ అవ్వడం. సో అక్కడ మనం ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేలాగా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో దీంట్లో కొన్ని డీటెయిల్స్ నేను పర్సనల్గానే చెప్తాను, మీరు డౌట్స్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సులోకి వెళ్దాం. ఈ కోర్సు ఫస్ట్ ఇయర్లో ఒక 6 subjects ఉంటాయి. అలాగే సెకండ్ ఇయర్లో ఒక 6 subjects ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 6 subjectsలో అంటే 6 థియరీ పేపర్స్, అలాగే 5 ప్రాక్టికల్ పేపర్స్ ఉంటాయి. అలాగే సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి 6 థియరీ పేపర్స్ ప్లస్ 4 ప్రాక్టికల్ పేపర్స్ ఉంటాయి. ఓకే, ఏదర్ థియరీ పేపర్ కానీ లేదా ప్రాక్టికల్ పేపర్ కానీ ఏదైనా 100 marksకి.
అంటే ఫస్ట్ ఇయర్ 6 థియరీ 600 ప్లస్ 500 ప్రాక్టికల్స్ 500 1100 టోటల్. సెకండ్ ఇయర్ 6 థియరీ 4 ప్రాక్టికల్స్ ఇక్కడ 1000 టోటల్ మార్క్స్. అయితే ఏదర్ థియరీ అయినా సరే లేదా ప్రాక్టికల్ అయినా సరే ప్రతి పేపరు ఒక 100 మార్క్స్కి ఉన్నప్పుడు దీన్ని మనం ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను డివైడ్ చేస్తాం. ఇంటర్నల్, ఎక్స్టర్నల్, మళ్ళీ దీంట్లో కూడా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఇలా డివైడ్ చేస్తాం. ఇక్కడ ఇంటర్నల్ 20 మార్క్స్కి ఉంటుంది, ఎక్స్టర్నల్ 80 మార్క్స్కి ఉంటుంది. ప్రాక్టికల్లో కూడా ఇంటర్నల్ 20 మార్క్స్కి ఉంటుంది, ఎక్స్టర్నల్ 80 మార్క్స్కి ఉంటుంది. థియరీలో త్రూఅవుట్ ఇయర్ సంవత్సరం అంతా మేము 3 ఇంటర్నల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాక్టికల్లో 2 ఇంటర్నల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో థియరీలో 3 ఇంటర్నల్స్, ప్రాక్టికల్లో 2 ఇంటర్నల్స్. ఇక్కడ థియరీలో 3 ఇంటర్నల్స్లోంచి బెస్ట్ ఆఫ్ 2 ఇంటర్నల్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దాంట్లోంచి ఒక 16 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఒక దాంట్లోంచి మీకు 18 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఇంకో ఇంటర్నల్లో మీకు ఒక 14 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. బెటర్ 2 తీసుకుంటాం, దాన్ని యావరేజ్ చేస్తాం. ఈ యావరేజ్ని మనం ఇంటర్నల్ మార్క్స్గా ఫీడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్నల్ మార్క్స్, ఈ ఎక్స్టర్నల్ మార్క్స్ ఇదంటే ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్ని ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అని కానీ కూడా పిలవచ్చు. ఇది 80 మార్క్స్కి ఉంటుంది. సో 80 మార్క్స్లోంచి మీరు సంపాదించిన మార్క్స్ ఎంతైతే ఉన్నాయో అది ఈ ఇంటర్నల్ మార్క్స్ కలిసి ఒక సబ్జెక్ట్లో మీరు పాస్ అవ్వడానికి 40 మార్క్స్ సంపాదించాల్సి ఉంటుంది మినిమం పాస్. సేమ్ ప్యాటర్న్ ప్రాక్టికల్లో కూడా వర్కౌట్ అవుతుంది. 2020 దీనిలో యావరేజ్ చేస్తాం. రెండింటిలోంచి వచ్చినాయి. ఒకసారి ఎగ్జాంపుల్లో దాంట్లో 17 వచ్చాయి, దాంట్లో 17 వచ్చాయి. సో యావరేజ్ వచ్చి 17. సో ఫైనల్లో 23 తెచ్చుకుంటే ఇక్కడ కూడా పాస్ వచ్చి 40. అంటే ఇప్పుడు ఫైనల్ థియరీలో, ప్రాక్టికల్లో ఈ 2 కూడా మనం స్కోర్ చేసుకోవాలి అట్లీస్ట్ 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 టు గెట్ పాస్ త్రూ. దీనికి మనం త్రూఅవుట్ ఇయర్ క్లాసెస్ రన్ చేసుకుంటాం. నో పాస్ గ్యారంటీ ఏమి ఉండదు. త్రూఅవుట్ ఇయర్ మనం క్లాసెస్ రన్ చేసుకుంటాం. హౌ టు గెట్ ఆ 25 మార్క్స్ ఎలా సంపాదించుకోవాలో మనం ఆ రెగ్యులర్ క్లాసెస్లో, ఈ సంవత్సరం అయితే ఇంకా రెగ్యులర్ క్లాసెస్ చేసే అవకాశం కూడా లేదు, ఇలా వీడియో క్లాసెస్ రన్ చేసుకోవడం, మధ్యలో దాని డౌట్స్ క్యారీ చేసుకోవడం, అవి క్లారిఫై చేసుకోవడం, పేపర్ మోడల్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తుంటాను. సబ్జెక్ట్ విషయంలో ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు, నేను చెప్తాను. సో 25 మార్క్స్ సంపాదించుకోవాల్సిన బాధ్యత మాత్రం స్టూడెంట్దే. స్టూడెంట్కి మేము ఎటువంటి పాస్ గ్యారంటీస్ కానీ ప్రొవైడ్ చేయలేం. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉండే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూశారు. ఈ 80 మార్క్స్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. 80 మార్క్స్ పేపర్ ఎలా ఉంటుందంటే 3 మార్క్స్ సబ్జెక్ట్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. దీంట్లో 10 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది 30 మార్క్స్. 10 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. దీంట్లో 5 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక 50 మార్క్స్. సో 80 మార్క్స్కి పేపర్ 3 మార్క్స్ 10, 10 మార్క్స్ 8 ఉంటాయి. సో ఇది పేపర్ ప్యాటర్న్. దాన్ని ఎలా చదివితే మనం ఆ 25 మార్క్స్ని స్కోర్ చేసి ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుందో అదంతా నేను ఫాలోఅప్ చేస్తాను. అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మీకు దీంట్లో చదవాల్సిన ఒక సెలైన్ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో 6 సబ్జెక్ట్స్ థియరీ ఉన్నాయి, 5 ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఈ వీటిలోంచి మినిమం 6 థియరీ సబ్జెక్ట్స్లోంచి 4 థియరీ సబ్జెక్ట్స్, 5 ప్రాక్టికల్స్లోంచి 3 ప్రాక్టికల్స్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్లోకి ప్రమోషన్ ఉంటుంది. ఓకే, అంటే 2 క్యారీ ఓవర్, రెండిట్లని సెకండ్ ఇయర్కి క్యారీ చేసుకుని సెకండ్ ఇయర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. వేరే ప్రాక్టికల్ గురించి పెద్దగా మీరు వరి అవ్వాల్సిన విషయం కాదు. అది ఎలాగో ప్రాక్టికల్స్లో పెద్ద ఫెయిల్ అయ్యే పరిస్థితి ఏమి ఉండదనుకోండి. ఇంకా థియరీ విషయానికి వచ్చేటప్పటికి మినిమం 4 సబ్జెక్ట్స్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్లో ప్రమోషన్ ఉంటుంది. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అప్పుడు మీరు 2020లో జాయినింగ్ అవుతున్నారు అనుకుందాం. అవుతే మీరు ఫస్ట్ ఇయర్ 2021లో రాస్తారు. రాసినప్పుడు మీరు
4 సబ్జెక్ట్స్ పాస్ అయితే మీరు వెంటనే 2022లో సెకండ్ ఇయర్ రాసేయచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే అవ్వకపోతే మీరు 2022 పూర్తిగా లాస్ అయినట్టే, సెకండ్ ఇయర్ మీరు 2023లో రాయాల్సి వస్తుంది. మీకు ఒక ఎక్స్ట్రా ఇదేంటంటే 2021లో రాసిన వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ నెక్స్ట్ 1 or 2 monthsలో పెట్టేస్తాడు. ఓవరాల్గా ఒకవేళ ఫస్ట్ ఎగ్జామ్లో కనుక ఫెయిల్ అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయ్యి వెంటనే సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎంటర్ అయిపోతే 2022లో సెకండ్ ఇయర్ రాసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ మీరు అవ్వకపోతే 2023లో రాయాల్సి ఉంటుంది. ప్రమోషన్ రూల్ని మనసులో పెట్టుకోండి. ఒకటి ఫస్ట్ ప్రమోషన్ రూల్. రెండోది మీకు టోటల్గా 4 సంవత్సరాలు ఈ కోర్సుని కంప్లీట్ చేయడానికి అవకాశం ఇస్తారు. అంటే 2020లో మీరు పాస్ జాయిన్ అయితే 24 కల్లా కోర్స్ కంప్లీషన్ జరగాలి. ఇది ఒక విషయాన్ని మీరు మైండ్లో ఉంచుకోండి. ఒకవేళ అక్కడ కూడా మీరు కంప్లీట్ చేయకపోతే ఆ తర్వాత కూడా కొన్ని మీకు ఛాన్సెస్ ఇస్తుంది, కానీ బోర్డు వాటిని మెరిసీ ఛాన్సెస్ అంటారు. అంటే మీకు మానవతా దృక్పథంతో ఇచ్చే ఛాన్సెస్ తప్ప అఫీషియల్గా బోర్డు ఇచ్చిన ఛాన్సెస్ అన్నీ 4 yearsలో మీకు ఎండ్ అయిపోతాయి. ఆ తర్వాత నుంచి ఉండే ఛాన్సెస్ అన్నీ కూడా మెరిసీ ఛాన్సెస్. అవి ఒక్కొక్కసారి 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇలాగా అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి జరుగుతుంది. కాబట్టి ఇంక మీరు ఖచ్చితంగా 4 yearsలో కోర్స్ కంప్లీట్ చేయాలనే కాన్సెప్ట్ని ఉంచుకోవాలి. సో అదొక విషయం. ప్రమోషన్ రూల్ ఒకటి, ఈ 2 మీరు తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మీకు 6 సబ్జెక్ట్స్ థియరీ చెప్పాను, 4 ప్రాక్టికల్స్ చెప్పాను. సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ అలాగే సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కానీ ఉంటాయి. దీంట్లో ఇంక నో చేంజ్. ఏదైతే ఫస్ట్ ఇయర్లో చెప్పానో అదే పద్ధతిలో సెకండ్ ఇయర్లో కూడా ఉండడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ రాసిన వెంటనే మీరు 91 days ప్రాక్టికల్ ట్రైనింగ్కి వెళ్ళచ్చు. వెళ్ళాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా పార్ట్ ఆఫ్ ది కోర్సే. ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీరు కోర్స్ కంప్లీట్ అయినట్లు లెక్క. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ చేయొచ్చు? ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ మీ ఊర్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఆ హాస్పిటల్ ఏ కంట్రోల్లో ఉందో అక్కడ మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుని మీరు ఆ హాస్పిటల్లో 91 days ట్రైనింగ్ చెయ్యాలి. ఇది రీసెంట్గా అంటే ఒక 2 నెలల క్రితం ఫార్మసీ కౌన్సిల్ కొన్ని రికగ్నైజ్డ్ మెడికల్ షాప్స్ కూడా ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసే అవకాశం ఇస్తానని చెప్పి ప్రకటించింది. మీరు ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీరైతే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి 2 yearsలో కంప్లీట్ అయ్యేటప్పటికి అలాంటిది ఏదైనా వస్తే ఆ రికగ్నైజ్డ్ మెడికల్ షాప్స్లో మీరు కూడా ట్రైనింగ్ చేయొచ్చు. అది ప్రాసెస్లో ఉంది, రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ అది. ఓకే, సో ప్రాక్టికల్ ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి యాజ్ ఆన్ నౌ, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. సో మీరు కోర్సులో సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసి ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే అప్పుడు మీరు డిప్లొమాను పూర్తి చేసిన వారు అవుతారు. డిప్లొమా అవార్డు దొరుకుతుంది మీకు. అంటే యు ఆర్ గెటింగ్ ఏ ప్రొవిజనల్ సర్టిఫికేట్. తెలుగులో మనం దీన్ని పట్టా అంటాం. అంటే వెన్ యు ఆర్ కంప్లీటెడ్ డిప్లొమాను కంప్లీట్ చేసినట్టు. సో మీకు ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎవరిస్తారో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఏ యూనివర్సిటీకి సంబంధం ఉండదు. ఎందుకంటే డిప్లొమా ఈజ్ నాట్ అండర్ గ్రాడ్యుయేషన్. డిప్లొమా డిగ్రీలోకి రాదు. డిప్లొమా అంటే డిగ్రీ కన్నా తక్కువ. అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందే తప్ప అంత మాత్రాన్ని ఇది డిగ్రీ అవ్వదు. సో ఇది డిప్లొమా కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఎస్బిటిఈటి కంట్రోల్లో ఉంటుంది. చాలామంది డౌట్ అడుగుతారు, ఇది యూనివర్సిటీకి వస్తుంది సార్. యూనివర్సిటీకి డిప్లొమా రాదు, బీఫామ్ నుంచి యూనివర్సిటీస్ వస్తాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చూడండి ఎలా బోర్డు ఉంటుంది, పాలిటెక్నిక్ బోర్డు ఉంటుంది. ఆ పాలిటెక్నిక్ కండక్ట్ చేసే బోర్డే మనకి డిఫార్మసీ కూడా కండక్ట్ చేస్తుంది. ఈ బోర్డు పేరు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. వీళ్ళే మీ కంప్లీషన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది వీళ్ళే. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు అవార్డు ప్రొవిజనల్ సర్టిఫికేట్ని ఇష్యూ చేసేది కూడా ఎస్బిటిఈటీఏ. ఆ విషయం ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఆఫ్టర్ గెటింగ్ డిప్లొమా వచ్చిన తర్వాత మీరు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీరు చదివిన కాలేజ్ ఫార్మసీ కౌన్సిల్ ఎఫిలియేషన్ అయి ఉండాలి. మీరు చేసిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆ ఫార్మసీ కౌన్సిల్ ఎఫిలియేషన్ ఉంటేనే ఈ ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఆఫ్టర్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ మీరు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవుతారు. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అంటే దానికి ఉండే మీరు ఫార్మసిస్ట్గా తీసుకోవాల్సిన చేయాల్సిన ఎటువంటి ఫ్యూచర్ జాబ్ కానీ లేదా ఒక బిజినెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా యూ షుడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉండాలి. ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్కి మాత్రమే ఫార్మసీ యాక్ట్ మెడిసిన్స్ని డిస్పెన్స్ చేసే అధికారం ఇచ్చింది. ఈవెన్ మీరు ఈ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా మెడిసిన్స్ డిస్పెన్స్ చేసే అధికారం లేదు. అతను రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కాలేడు. సో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కావాలంటే అట్లీస్ట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివి ఉండాల్సి ఉంటుంది. సో ఇది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్కి కావడానికి మొత్తం ఈ కోర్సు యొక్క డిప్లొమా కోర్సు యొక్క వివరాలు. తర్వాత నా గురించి కూడా నేను బ్రీఫ్గా చెప్తాను. నా పేరు చాలామంది తెలుసున్నా, కొత్త వాళ్ళు చాలామంది ఉండుంటారు. నా పేరు నరసింహారావు. నేను ఎంఫామ్ చేశాను ఫార్మకాలజీలో. నేను 1997 నుంచి ఫార్మసీ కోచింగ్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ మై 23rd కంప్లీట్ చేసుకున్నాను. నేను 24th బ్యాచ్గా మీరు చెప్పచ్చు. మోర్ దాన్ 2000 స్టూడెంట్స్కి నేను ట్రైనప్ చేశాను. సో మీరు నా దగ్గర జాయిన్ అయితే ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే. కానీ మైండ్లో మాత్రం ఫార్మసీ చదివే పాస్ అవ్వాలనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నా దగ్గర రండి. వేరే షార్ట్ కట్స్ కావాలి, ఎలాగైనా పాస్ అయిపోతాను అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జాయిన్ అయినా అది కంప్లీట్ చేయలేరు. ఓకే. సో సబ్జెక్ట్ వచ్చేసరికి నేను క్లాసెస్కి రికార్డెడ్ క్లాసెస్ ఎలా చేద్దాం అనేది నెక్స్ట్ స్టెప్స్లో ఫర్దర్గా మనం జాయిన్ అయిన తర్వాత అది చూద్దాం. దాని గురించి ఇప్పుడే అవసరం లేదు. సర్టిఫికెట్స్ ఏం కావాలో చెప్తాను. ఎస్ఎస్సి మార్క్స్ మేమో కావాలి, ఇంటర్ మార్క్స్ మేమో కావాలి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఇంటర్లో మనకి ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ 3 కోర్సెస్ ఎలిజిబుల్. అంటే ఎంపీసీ, బైపీసీ ఇంటర్లో ఉంటాయి. ఎంబైపీసీ అనే కోర్సు సింగిల్ సిట్టింగ్ ఇంటర్లో ఉంటుంది. సింగిల్ సిట్టింగ్ ఇంటర్ కూడా ఎలిజిబుల్లే. అంటే సింగిల్ సిట్టింగ్ ఇంటర్ అనేది ఏపీ ఓపెన్ స్కూల్స్ నుంచి కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి కానీ చదివి ఉండాలి. అది ఎనీ ఓపెన్ స్కూల్ నుంచి చేసిన సింగిల్ సిట్టింగ్ ఇంటర్ ఎలిజిబుల్లే. ఓకే. సో ఇంటర్ మార్క్స్ మేమో ఉండాలి. తర్వాత టీసీ ఉండాలి. టీసీ మీరు ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తుంటే డిగ్రీ టీసీ ఇవ్వచ్చు, లేదా ఇంటర్ దగ్గర ఆపేస్తే ఇంటర్ టీసీ ఇవ్వచ్చు. ఏ టీసీ అయినా పర్వాలేదు, టీసీ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా ఉండాలి. 6th నుంచి ఇంటర్ దాకా స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఇది మీ దగ్గర ఈవెన్ కాపీ, జిరాక్స్ కాపీ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ కాపీ స్టడీ సర్టిఫికేట్ మిస్ అయితే మీరు చదివిన స్కూల్కి వెళ్ళి మళ్ళీ రీటైం మళ్ళీ ఇంకొకసారి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో స్టడీ సర్టిఫికేట్ కూడా ఒకటి కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే లోకల్ ప్రూఫ్ని స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. ఇది కాక ఒకవేళ క్యాస్ట్ అదర్ దాన్ ఓసీ అయితే క్యాస్ట్ అక్కర్లేదు. ఓసీ కాకుండా బీసీ కానీ ఎనీ అదర్ దాన్ ఓసీ అని రాస్తున్నాను ఇక్కడ నేను. ఎవరైనా ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క కాపీ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఆధార్ జిరాక్స్ కావాలి. సో ఒరిజినల్స్ అయితే మాత్రం ఈ 2 ఒరిజినల్స్ కావాలి కంపల్సరీగా. మిగతా మీరు కాపీ ఇచ్చినా ఓకే. సో ఆధార్ జిరాక్స్ కావాలి. తర్వాత ఫొటోస్ ఒక 6 కావాలి. ఇది సర్టిఫికెట్స్ ఒకసారి చూసుకోండి ఏమేమి కావాలనేది. దీంట్లో ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా తెలియని అనుమానాలు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తర్వాత నన్ను కాల్ చేసుకోవచ్చు.
తర్వాత ఫీ స్ట్రక్చర్ నేను బ్రీఫ్గా చెప్పేస్తున్నాను, ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మీరు నన్ను సపరేట్గా అడిగి చెప్తారు. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి దీంట్లో 35,000 పెర్ ఇయర్ ఫీజు ఉంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ కాలేజ్ ఫీజు కానీ నేను తీసుకునే ఫీజు కానీ అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ సేమ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సేమ్. ఇది ఎలా పే చేయాలి ఇండివిజువల్గా అనేది మీరు నన్ను పర్సనల్గా కలిసినప్పుడు ఎలా పే చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నేను కొంచెం వెసులుబాటు ఇవ్వగలను, కొంచెం అటు ఇటు అయినా. కానీ వన్స్ జాయిన్ అయిన తర్వాత మాత్రం వెనక్కి విత్డ్రా అవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ కోర్సు. 60 అడ్మిషన్స్ని తీసుకుంటాం. 60 అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు మేము ఒకవేళ అడ్మిషన్ డ్రాప్ అయినా మాకు అడ్మిషన్ కాలేజీ నుంచి కూడా అడ్మిషన్ లాస్ అయిన ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు వన్స్ అండ్ డిసైడ్ అయ్యే ముందు 4 సార్లు ఆలోచించుకుని, ఒకవేళ ఇంకా డీటెయిల్డ్గా సబ్జెక్ట్స్ గురించి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుని జాయిన్ అయితే మీకు మంచిది, మాకు కూడా మంచిది. సో ఫీ స్ట్రక్చర్స్ నేను డీటెయిల్స్ ఇచ్చాను, కోర్స్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆల్మోస్ట్ మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను ఇక్కడ. ఇది నా మొబైల్ నెంబరు. నాకు వాట్సాప్ చేసినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. లేకపోతే ఈ వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పినా నేను వీలున్న టైంలో మీకు ఆ డౌట్స్ని ఆ కామెంట్ సెక్షన్లోనే క్లారిఫై చేయడం కానీ లేకపోతే పర్సనల్ క్లారిఫై చేయడం కానీ జరుగుతుంది. సో వన్స్ అడ్మిషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఎండ్ డేట్ని కానీ ఇంకా ఎస్బిటిఈటి వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో అనౌన్స్ చేస్తే ఆ ఎండ్ డేట్ని మీకు ఇన్ఫామ్ చేస్తాను. ప్రస్తుతానికైతే అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంకా ఎగ్జామ్స్ వివరాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే రెగ్యులర్గా వచ్చేసరికి ఈ జూన్లో ఫస్ట్ ఇయర్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. అలాగే ఏప్రిల్లో సెకండ్ ఇయర్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అంతా షెడ్యూల్ డిస్టర్బ్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మోస్ట్లీ 2 కూడా మే జూన్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా కరోనా వల్ల మొత్తం షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మే ఆర్ జూన్లో నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగచ్చు అనుకుంటా. సో ఫైనల్ ఎగ్జామ్స్కి నా ప్రిపరేషన్ అయితే మాత్రం మీకు 100% సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ని చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.